ఏపీలో ఏం జరుగుతోంది? లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేశారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దాదాపు 8 నెలల కాలంలో ప్రతిపక్ష పార్టీ నాయకులను ఎటువంటి అరెస్టులు చేయలేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్లో తన నివాసంలో అరెస్టు చేసి విజయవాడకు తీసుకురావటమైతే జరిగింది. వంశీ అరెస్టు తర్వాత వంశీపై గతంలో పలు కేసులున్నాయని, అందువల్లనే పోలీసులు అరెస్టు చేశారని, చట్టం తన పని తాను చేసుకుంటుందని కూటమి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే వంశీ అరెస్టుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వంపై తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. వ్యక్తిగత కక్షలతోనే వంశీని అరెస్టు చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై మండిపడ్డారు. తనదైన స్టైల్లో చంద్రబాబు గారిపై విరుచుకుపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కొడాలి నాని అని మనందరికీ తెలిసిన విషయమే. వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అని అందరూ అనుకున్నారు. కానీ కాలరెగరేస్తూ తనదైన స్టైల్లో చంద్రబాబు గారిపై విరుచుకుపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పోసాని అని ఎవ్వరూ ఊహించలేకపోయారు. 26/2/2025న పోసాని కృష్ణమురళి గారిని హైదరాబాద్లోని తన సొంత నివాసంలో రాయచోటి పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ద్వేషాలు రెచ్చగొట్టేలా పోసాని గారు మాట్లాడారని, దీనిపై కేసు కూడా రిజిస్టర్ అయిందని, అందుకే అరెస్టు చేశామంటూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్పుకొచ్చారు. ఇక పోసాని కృష్ణమురళి అరెస్టుపై మాజీ ముఖ్యమంత్రి గారు తీవ్రంగా ఖండించారు. కేవలం వ్యక్తిగత కక్షలతోనే వైసీపీ పార్టీ నాయకులను అరెస్టు చేస్తున్నారంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ వైసీపీ పార్టీ నాయకులు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. మరి లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేశారా? మరి రెడ్ బుక్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారో, రెడ్ బుక్లో ఎవరి పేరుంటుందో, మీరు ఊహించినట్లు ఎవరైనా అరెస్ట్ చేయబోతున్నారేమో కామెంట్ అయితే చేయండి.